హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లా ట్యుటోరియల్స్. ఈ వీడియోలో మనం ఎగ్జామ్కి లాస్ట్ మినిట్లో మనం ఎలా ప్రిపేర్ అవ్వాలనేది చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా మీరు స్టాప్ రీడింగ్ న్యూ టాపిక్స్ చదవడం ఆపేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే టైం కొంచెమైంది కాబట్టి మీరు కొత్త టాపిక్స్ చదివినారంటే కానీ దాన్ని ఎక్కువ గుర్తుపెట్టుకోలేరు. సో ముందు చదివినవి కూడా మర్చిపోతాం అనమాట, కన్ఫ్యూజ్ అయిపోతాం. ఎందుకంటే ఇక్కడ ఎంసీక్యూస్ కాబట్టి 4 ఆప్షన్స్లో మీరు కరెక్ట్ ఆన్సర్ చూస్ చేయాలి కాబట్టి మీకు 4 ఆప్షన్స్ ఇదేనేమో అనిపిస్తుంటుంది కాబట్టి మీరు ఎలిమినేషన్ మెథడ్ అక్కడ ఫాలో అవ్వలేరనమాట. మీరు ఎలిమినేట్ చేసి కరెక్ట్ ఆన్సర్ అనేది పెట్టలేరనమాట. సో మీరు అప్పుడు మీకు చదివినట్లే ఉంటుంది కానీ కరెక్ట్గా ఆన్సర్ గుర్తురాదనమాట ఆ టైంకి. సో మీరు చదివినవి రివిజన్ చేసుకోగానే టాపిక్స్ చదవడం ఆపేయండి. సెకండ్ ఇంపార్టెంట్ వచ్చేసి స్టాప్ రీడింగ్ కాన్సెప్ట్ చదవడం ఇంకా ఆపేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే వర్క్ షీట్స్ చేయండి ఎక్కువగా. ఎందుకంటే మీరు చదివిన కాన్సెప్ట్ని అప్లికేషన్ మెథడ్లో ఎలా క్వశ్చన్ అడుగుతున్నాడు, ఎలా మనం అప్లై చేయాలనేది మీకు మెయిన్ ఇంపార్టెంట్గా తెలియాలి ఫ్రెండ్స్. మీకు ఎంత కాన్సెప్ట్ చదివినా కూడా మీకు ఆ క్వశ్చన్ అడిగినప్పుడు మీకు స్ట్రైక్ అవ్వకోకుండా మీరు చదివినంత వేస్ట్ అవుతుంది ఫ్రెండ్స్. సో మీరు కాన్సెప్ట్స్ చదవడము కొత్తవి కానీ పాతవి చదవనివి కానీ ఆపేయండి, జస్ట్ రివిజన్ చేసుకోండి. ప్రాక్టీస్ మోర్ ఎంసీక్యూస్ మీరు బాగా ప్రాక్టీస్ చేసినారంటే కనుక మీకు వాళ్ళు క్వశ్చన్ ఎట్లా అడుగుతున్నారు, ఏ ప్యాటర్న్లో అడుగుతున్నారు, డైరెక్ట్గా అడుగుతున్నారు, ఇండైరెక్ట్గా అడుగుతున్నారు అనేది మీకు బాగా అర్థమవుతుంది ఫ్రెండ్స్. సో మీరు ఎగ్జామ్లో ఈజీగా చదివి అర్థం చేసుకొని క్వశ్చన్ పెట్టేయగలరు అనమాట ఆన్సర్ మీరు ప్రాక్టీస్ చేసినారంటే. ఎంసీక్యూస్ ప్రాక్టీస్ మోర్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ డౌన్లోడ్ చేసుకోండి, లేదంటే ప్రింట్ తీసుకోండి, జిరాక్స్ తీసుకోండి ఫ్రెండ్స్. డౌన్లోడ్ చేసుకొని గూగుల్లో ఉంటాయి, అవి మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. అప్పుడు మీకు టైం మేనేజ్మెంట్ అనేది బాగా తెలుస్తుంది అనమాట. ఎందుకంటే చాలా మంది చదివి వెల్ ప్రిపేర్గా వెళ్తారు, క్వశ్చన్ చదవడం ఫాస్ట్గా చదవకోకుండా దాన్ని అర్థం చేసుకోలేక టైం వేస్ట్ చేస్తుంటారు ఫ్రెండ్స్. సో కాబట్టి టైం మేనేజ్మెంట్ అనేది ఇంపార్టెంట్. అది మీకు టైం మేనేజ్మెంట్ ఎలా వస్తుందంటే కానీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల మాత్రమే వస్తుంది ఫ్రెండ్స్. టైం మేనేజ్మెంట్ చేయకోకుండా లాస్ట్ మినిట్లో ఆన్సర్స్ ఏవో ఒకటి పెట్టేస్తే మార్క్స్ గెయిన్ చేయలేరు ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఎగ్జామ్లో నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి మీరు క్వశ్చన్ అర్థం చేసుకొని కరెక్ట్గా ఆన్సర్ 4 ఆప్షన్స్లో ఎలిమినేషన్ మెథడ్ యూస్ చేసి మీకు తెలియని క్వశ్చన్స్ ఇలా ఎలిమినేషన్ మెథడ్ యూస్ చేసి పెట్టండి ఫ్రెండ్స్. సో దీనికి మీకు ఇలా ఎలిమినేషన్ మెథడ్ యూస్ చేసి పెట్టాలనుకుంటే రాని క్వశ్చన్స్కి టైం మేనేజ్మెంట్ అనేది మస్ట్ ఫ్రెండ్స్. టైం మేనేజ్మెంట్ చేయగలిగితేనే మీరు ఈ క్వశ్చన్స్ అన్నీ అటెంప్ట్ చేయగలరు అనమాట. తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే డోంట్ బి ప్యానిక్. అసలు టెన్షన్ అవ్వద్దు ఫ్రెండ్స్, ఫ్రీగా ఉండండి. ఎగ్జామ్ అప్పుడైతేనే మీరు కరెక్ట్గా రాయగలరు, ఈ టైంకి ఆ బిట్స్ అన్ని మీరు పెట్టగలరు అనమాట. మీరు టెన్షన్ పడినారంటే టైం మొత్తం వేస్ట్ అవుతుంది, అన్ని బిట్స్ పెట్టలేరు. ఇక్కడ మనకు నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి అది ఒక అడ్వాంటేజ్ ఫ్రెండ్స్. మీకు రాను క్వశ్చన్స్ కూడా మీరు గెస్ చేసి పెట్టచ్చు. ఒకవేళ అది రైట్ అయితే మీకు మార్క్స్ పెరుగుతాయి, ర్యాంక్ కూడా చాలా ఎక్కువ వస్తుంది అనమాట దానివల్ల. సో కాబట్టి మీరు టెన్షన్ అవ్వకోకుండా ఫ్రీగా చదివి నీట్గా రాయండి ఎగ్జామ్ అనేది. క్వశ్చన్ అర్థం చేసుకోండి మెయిన్గా. రివైజ్ వన్స్. మీరు చదివిన కాన్సెప్ట్స్ ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ ఒకసారి లాస్ట్ మినిట్లో రివైజ్ చేసుకోండి ఫ్రెండ్స్. రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట, అప్పుడే మీకు బాగా గుర్తుంటుంది. ఇక్కడ అన్నీ మనకి ఎంసీక్యూ క్వశ్చన్సే కాబట్టి ఇప్పుడు థియరీ అంటే రాసేయచ్చు, ఎంసీక్యూస్ అలా కాదు కదా ఫ్రెండ్స్. వాళ్ళు ఇచ్చిన ఆప్షన్స్ మనం చూజ్ చేసుకోవాలన్నమాట. మీరు కాన్సెప్ట్స్లో పర్ఫెక్ట్గా ఉన్నప్పుడే మనం ఎంసీక్యూస్ బాగా చేయగలము. సో లాస్ట్లో రివిజన్ అనేది కంపల్సరీ చేసుకోండి మళ్ళీ ఒకసారి. సో ఏపీ అండ్ టీఎస్ లా సెట్ ప్రిపరేషన్ టిప్స్ ఇవి ఫ్రెండ్స్. ఏవేవంటే స్టాప్ రీడింగ్ న్యూ కాన్సెప్ట్స్ ఇప్పుడు చదవద్దండి. స్టాప్ రీడింగ్ కాన్సెప్ట్స్ ఏవి చదువుకోకుండా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయండి ఎక్కువగా. సో దానివల్ల మీకు టైం మేనేజ్మెంట్ అనేది మంచిగా అర్థమవుతుంది అనమాట. డోంట్ బి ప్యానిక్, టెన్షన్ అవ్వద్దండి అసలు. రిలాక్స్గా రాయండి ఎగ్జామ్. రివైజ్ వన్స్, కంపల్సరీ రివిజన్ అనేది చేసుకోండి లాస్ట్ మినిట్లో. ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది మీకు రివిజన్ చేసుకుంటే. Thanks for watching friends. Subscribe now for more updates about AP and TS Law Set. And don't forget to press the bell icon for regular updates.